హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, అర్రియర్స్ చెల్లింపుల తాజా సమాచారం అండి. 4-6 లక్షల వరకు చెల్లింపులు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు చర్చనీయాంశమైనటువంటి విషయం వారి డియర్నెస్ అలవెన్స్ డిఏ బకాయిలు. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తనకు రావాల్సినటువంటి పైసా పైసా లెక్క తెలుసుకోవడం వారి యొక్క హక్కు మరియు అవసరము. ఉదాహరణకు మనం ఒక అంచనా వేసుకున్నట్లయితే ప్రస్తుతం రూ. 4,500 బేసిక్ పే కలిగినటువంటి ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం నుండి సుమారుగా 2,70,000 వరకు కూడా ఈ యొక్క డిఆర్ అరియర్స్ అయితే వారికి రావాల్సి ఉంటుందన్నమాట. బేసిక్ పే 45,000 ఉన్న వారికి. మరి ఈ మొత్తం అనేది ఆ ఉద్యోగి యొక్క ఆర్థిక ప్రణాళికకు ఎంతో ఊతమిస్తుంది. ఇప్పుడు ఈ బకాయిలు ఏ ఏ కాలానికి సంబంధించి ఉన్నాయి? ప్రభుత్వం ఏ ఏ హామీలు ఇచ్చింది? ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే పూర్తి స్థాయి విశ్లేషణను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇప్పటికే కొంతవరకు చెల్లింపులు జరిగిన లేదా ప్రక్రియలో ఉన్నటువంటి పెండింగ్ డిఏ వివరాలను పరిశీలిద్దాము. గతంలో 27.248కి సో, 27.248% సంబంధించి పెంపు జరిగింది. పెంపు జరిగి 30.392% పెంచబడిన డిఏ కాలం వచ్చేసి 2018 జూలై 1 నుండి డిసెంబర్ 31, 2020 వరకు రావాల్సి ఉంది. ఇది దాదాపు 30 నెలల సుదీర్ఘ కాలం. ఈ కాలానికి సంబంధించిన బకాయిల్లో సిపిఎస్ ఉద్యోగులకు 90% వరకు బకాయిలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. అలాగే ఓపీఎస్ ఉద్యోగులకు మరియు మెజారిటీ పెన్షనర్లకు ఈ 30 నెలల సొమ్ము అనేది ఇప్పటికే అందింది. అయితే ఇంకా కొంతమంది పెన్షనర్లు సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బులు పొందలేదు. వారికి కూడా త్వరలోనే చెల్లింపులైతే జరుగుతాయని సమాచారం. మరి దీని విలువ అక్షరాల రూ. 75,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటుంది. వారి వారి బేసిక్ పేని బట్టి. తదుపరి డిఏ వచ్చేసి 30.392% నుండి 33.536%కి పెంచబడింది. ఇది జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు 30 నెలల కాలానికి సంబంధించినదనమాట. మరి ఈ బకాయిలు ఓపీఎస్ ఉద్యోగులకు వారి యొక్క పీఎఫ్ ఖాతాలలో జమ అయినప్పటికీ ఇంకా చాలామంది ఉద్యోగులకు చాలా తక్కువ మందికి మాత్రమే అవి ప్రయోజనం అయితే అందింది. ఇంకా రావాల్సి ఉందన్నమాట. పెన్షనర్ల విషయానికి వస్తే ఈ యొక్క 30 నెలల సొమ్ము అనేది ఇంకా అందాల్సి ఉంది. సో, దీని అంచనా విలువ 80,000 నుంచి 1,00,000 వరకు 1,10,000 వరకు కూడా ఉంటుంది. వారి వారి క్యాడర్‌ను వారి యొక్క బేసిక్ పేని బట్టి. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఈ బిల్లులు అప్‌లోడ్ అయినప్పటికీ నిధుల లభ్యతను బట్టి విడుదల ఆధారపడి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే 33.536% నుండి 38.776%కి పెంచబడిన డిఏ. అయితే ఈ డిఏ అనేది జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు కేవలం 9 నెలల కాలానికి సంబంధించినది. అప్పట్లో ప్రభుత్వం జీవో జారీ చేస్తూ 9 నెలల బకాయిలను పీఆర్సీ అరియర్స్‌తో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీని విలువ సుమారుగా 35,000 నుంచి 50,000 వరకు ఉంటుంది వారి వారి బేసిక్ పేని బట్టి. అయితే 2020 సంవత్సరం కరోనా మహమ్మారి సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 డిఏలను అంటే జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 ఈ 3 డిఏలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది, నిలిపివేసిందనమాట. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని నిలిపివేయడంతో ఆ కాలానికి సంబంధించి 60,000 నుంచి దాదాపు రూ. 90,000 వరకు కోల్పోవడం. బకాయిలు కూడా పెండింగ్‌లో పడ్డాయి.
సో, వీటి గురించి ఎటూ తేల్చలేదనమాట. సో, ప్రస్తుతం వీడి చెల్లింపులపై అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇవి ఎప్పుడు అందుతాయో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతూ ఉన్నారు. అయితే ఇక 11వ పీఆర్‌సీ అమలులోకి వచ్చిన తర్వాత చెల్లించాల్సిన డీఏ బకాయిల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. 20.2% నుంచి 22.7%కి పెంచబడిన డీఏ జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు గల 18 నెలల కాలానికి సంబంధించింది. సో, గత ప్రభుత్వం దీన్ని సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు జనవరి 2024లలో 3 సమాన వాయిదాలలో అయితే జీతంతో పాటు కలిపి చెల్లిస్తామని జీవో ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లింపేమీ జరగలేదు. సో, కనీసం బిల్ సబ్మిషన్ గూడా కాలేదన్నమాట సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో. సో, దీని విలువ సుమారు 45,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. వారి బేసిక్ పేని బట్టి. అలాగే జూలై 1, 2022 నుండి అక్టోబర్ 31, 2023 వరకు గల 16 నెలల కాలానికి సంబంధించి డీఏ అనేది 22.75% నుండి 26.39%కి పెంచబడిన డీఏను ఏప్రిల్, జూలై, అక్టోబర్ 2024లలో చెల్లిస్తామని అన్నారు. ఇది కూడా 50,000 నుంచి 60,000 వరకు బకాయి అయితే పెండింగ్‌లో ఉంది. ఈ డీఏకి సంబంధించి కూడా. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నా కూడా ప్రభుత్వము స్పష్టమైన స్పందన అయితే ప్రభుత్వం నుంచి రావటం లేదు. మరి ఇక్కడితో కథ ముగిసిపోలేదు. జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు 15 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి. అలాగే వీటి విలువ 50,000 నుంచి 65,000 వరకు అయితే ఉంటుంది. మరి ప్రస్తుతం వీటిని జనవరి 2024, సెప్టెంబర్ 2024, జనవరి 2025లలో చెల్లిస్తామని జీవోలో చెప్పినప్పటికీ కూడా నేటికి ఆ యొక్క ప్రక్రియ అనేది ముందుకు పడలేదు. అదేవిధంగా జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు గల 12 నెలల కాలానికి సంబంధించి 30.03% నుంచి 33.67%కి పెరిగిన డీఏ అంచనా విలువ 40,000 నుంచి 50,000 వరకు పెండింగ్‌లో ఉంది. మరి భవిష్యత్తులో రావాల్సినటువంటి డీఏల పరిస్థితి గనక చూస్తే జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2030, 2025 వరకు రావాల్సినటువంటి 21 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలు అంటే డీఏ అనేది 33.67% నుంచి 37.31%కి పెంచబడిన డీఏకి సంబంధించి 2026 మరియు 27 సంవత్సరాల్లో చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం జీవోలో జారీ చేసింది. కానీ దీనివల్ల ఒక్కొక్క ఉద్యోగికి 80,000 నుంచి రూ. 1,00,000 వరకు కూడా ప్రయోజనం అయితే చేకూరుతుంది. కానీ వీటికి సంబంధించి ఇంకా బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. చివరగా మనం గమనించాల్సింది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన డీఏలు 4 పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2024, జూలై 2025, జనవరి 2026. ఇవన్నీ కలిపి ఒక స్థూల అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగి వారి సర్వీస్ మరియు బేసిక్ పేని బట్టి సుమారు 4,00,000 నుంచి 6,00,000 వరకు కూడా కేవలం డీఏ అరియర్సే రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం పాత పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన తర్వాత కొత్త బిల్లును అప్లోడ్ చేస్తామని చెబుతున్న సమాచారం ఉద్యోగుల్లో కొంతమేర ఆశను, మరికొంత ఆందోళనను కలిగిస్తుంది. ఏదేమైనా ఉద్యోగుల కష్టార్జితమైనటువంటి నిధులు సకాలంలో అందితేనే వారి ఆర్థిక భద్రతకు ఒక భరోసా అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ప్రభుత్వం నుండి ఈ యొక్క బకాయిలను త్వరగా ప్రభుత్వం విడుదల చేయాలని ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.